హాయ్ అండి అందరికీ. మన వెహికల్ వర్షంలో కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని సార్ వచ్చి రివ్యూ చేస్తున్నారు. అది సార్ని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ మా వెహికల్ వర్షంలో కూడా? ఎక్సలెంట్ సార్, మీది వెహికల్ ఎక్సలెంట్గా ఉంది సార్. నేను ఇందాక 7 ఆ టైంకి నేను మా బ్రదర్ ఇంటికి వెళ్ళానండి. ఓకే సార్. వెళ్ళాక అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకోవడం జరిగిందన్నమాట. తెచ్చుకుని వస్తున్నప్పుడు 9:30 నుంచి 8:35 నుంచి 11:20 వరకు వర్షంలో ఉందండి వెహికల్, మన వెహికల్. ఓకే సార్. ఓకే. ఈకో తేజస్ వెహికల్. అసలు నేను మళ్ళీ అక్కడ 11:35కి బయలుదేరానండి. ఓకే సార్. బయలుదేరాక అసలు ఏ ఇబ్బంది లేదు. మామూలుగా కీ ఆన్ చేసుకుని మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోయినప్పుడు కూడా అలా వెహికల్తో అలా వచ్చిందండి. ఎంత వాటర్ ఉన్నా సరే. అక్కడ నుంచి ధవళేశ్వరం వచ్చాను. ధవళేశ్వరంలో కూడా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది. సర్లే ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కదా, ఎల్టీడీ దగ్గర నుంచి మళ్ళీ పైకి బ్రిడ్జి దగ్గర కట్ అయ్యనమాట. ఓకే సార్. అక్కడ ఎల్టీడీ దగ్గర కూడా మనకి ఇంచుమించు అక్కడ బ్యాగ్ ఉంది కదండి, అవును సార్, అక్కడ వరకు వస్తుందండి వాటర్. లగేజ్ వరకు వస్తుందండి. ఓకే సార్. వచ్చినా సరే మళ్ళీ బ్రిడ్జి మీద నుంచి ఇలా వచ్చానండి. వచ్చాక మనకు గోకార బస్ స్టాండ్, ఇస్కాన్ టెంపుల్, కుమారెడ్డి థియేటర్, ఆ పైనుంచి అలాగా గోకార బస్ స్టాండ్ వస్తుంది కదండి, రిలయన్స్ మార్ట్ ఇవన్నీ. అవును సార్. అక్కడి నుంచి అలా వచ్చాక కూడా మనకి అక్కడి నుంచి వచ్చాక కూడా ఇలా కంపల్సరీ దగ్గర బిజినెస్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాటర్ ఆ బ్యాగ్ నుంచి ఎక్కువ ఫ్లో వచ్చిందండి వాటర్. ఓకే సార్. అక్కడి నుంచి కూడా చాలా యాక్సిడెంట్గా ఉంది. ఎక్కడైనా ఇబ్బంది పెట్టింది సార్ వెహికల్? అసలు ఏం లేదు. అందుకని ఇప్పుడు మీ దగ్గర అలాగే జరిగింది. ఎలా వచ్చాలో అలా వస్తుంది వెహికల్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన తర్వాత అడుగుతారు, కొంతమంది మేమే కావాలని చేయించే రివ్యూ అని ఉంటుంది. లేదు సార్, చెప్పండి సార్, మీ అంతటా మీరు చెప్తున్నారా? ఐ మీన్ నేను హెచ్ఎల్ ఎంప్లాయ్ అండి. ఆలిక్స్ ఫ్యాక్టరీ మన ధవళేశ్వరం ఉంది కదండి. అవును సార్. అవును. ధవళేశ్వరం మన ఆలిక్స్ ఫ్యాక్టరీ ఉంది సార్. అవును. బొమ్మూరు 5లో ఉంది కదండి, ఆలిక్స్ ఫ్యాక్టరీలో నేను ఎంప్లాయ్ అండి, పర్మనెంట్ ఎంప్లాయ్ నేను. ఓకే సార్. నేను మీరు చెప్తే నమ్మరు, మీకు ఉత్తిది నాకు నిజం. నేను ఎన్ఫీల్డ్ వాడానండి 2015, 18, 23లో మళ్ళీ రీసెంట్గా వెహికల్ తీసుకున్నాను. ఆ 2 వెహికల్ అమ్మేశాక మామూలు చిన్నగా బండి తీసుకుందాం, డ్యూటీకి వెళ్దామని చెప్పండి. అది నాకు వర్కౌట్ కాక మళ్ళీ నేను ఇలాగా బుల్లెట్ మళ్ళీ తీసుకున్నాను. తీసుకున్నాక ఆ బండి పక్కన పెట్టేసి బుల్లెట్ అన్నది దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా దీని మీద మనకు అంతలాగా సాఫీగా జరిగిపోతుంది ప్రయాణం, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చి నేను